వెల్కమ్ టు బిగ్ టీవీ. మూసీ ప్రక్షాళన, మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణ తొలగింపు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. ఇంతకీ గతంలో టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ఏం ఆలోచించింది? ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచనలకు ఎందుకు వ్యతిరేకత చెప్తోంది? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనతో ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మూసీ అంటేనే తెలంగాణలో మనకు ఒక జీవనదిలాగా ఉండే ఒక నది. దీన్ని మీరు చైర్మన్గా ఉన్న కాలంలో దీని ఒక అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించారు. ఎలా జరిగింది ఈ ఆవిష్కరణ అసలు? అంటే ఫస్ట్ మూసీ రివర్ని అభివృద్ధి చేయాలని, లేకపోతే వాటిని ఏవైతే ఎక్కడెక్కడ ఆక్రమణలో తొలగించాలని, ఇలాంటి ఆలోచన ఎప్పుడు జరిగింది? అంటే 2021లో నన్ను చైర్మన్గా అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు నియమించడం జరిగింది. కేసీఆర్ గారికి మూసీని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉండేవారికి. ఆ ప్రక్రియలో భాగంగానే నేను పార్టీలో చేరగానే నన్ను మూసీ చైర్మన్ తీసుకోమని చెప్తే తీసుకోవడం జరిగింది. అప్పట్లో మేమందరం కూడా స్పష్టంగా అధ్యయనం చేశాం. అసలు ఈ మూసీని ఏ విధంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయగలుగుతాం. డెవలప్మెంట్, ప్రక్షాళన అంటే ప్రక్షాళన కమ్ డెవలప్మెంట్. ప్రక్షాళన అంటే మూసీలోకి హైదరాబాద్ నగరం యొక్క డ్రైనేజ్ వాటర్ అంతా మూసీలోకి వస్తుంది. ఓకే, మొత్తం టోటల్ హైదరాబాద్ 96% ఆఫ్ ద హైదరాబాద్ డ్రైనేజ్ వాటర్ మూసీలోకి వస్తుంది. ఒక 4% మాత్రం అటు కిందికి మంజిరాకి అటు వెళ్ళిపోతుంది. ఇది షేర్లింగంపల్లి పటాన్ చెరువు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న కిందికి వెళ్ళిపోతుంది. మిగతా అంతా మూసీలోకి వస్తుంది. ఓకే. కాబట్టి మూసీ యొక్క వాతావరణం ఏ విధంగా అయిపోయిందంటే గత 4-5 దశాబ్దాలుగా కంప్లీట్లీ డ్రైనేజ్ వాటర్తో కంపు కొట్టిపోతుంది మూసీ. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం ప్రారంభించినప్పుడు మొదటి స్టెప్గా దీంట్లో అట్లే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఒక దగ్గర ఇంటర్లింకింగ్ చేసి ఒక దగ్గర కలెక్ట్ చేసి దాన్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన వాటర్ని మూసీ నదిలోకి వదలాలని దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి దాదాపు 32 STP నిర్మాణాలు చేద్దామన్న ఆలోచనతోటి కార్యక్రమం మొదలుపెట్టారు. సివేజ్ ప్లాంట్స్ అందులో దాదాపు 3,800, ఇప్పుడు 8 పూర్తి అయిపోయినాయి. పెద్ద సివేజ్ ప్లాంట్స్ అంటే దాదాపు చాలా పెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. అందులో ఉదాహరణకు నాగోల్లో ఒకటి ఉంది, పూర్తి అయిపోయి రెడీగా ఉంది. అంబర్పేటలో పూర్తి కావస్తుంది. ఈ విధంగా చాలా ప్రాంతాల్లో పూర్తి అయిపోవడమో పూర్తి కావచ్చున్న పరిస్థితిలో ఉంది. ఆల్రెడీ 4 బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రారంభించింది. అవి కాక ఇవి. ఓకే. సో మొదటి స్టేజ్లో మూసీలోకి స్వచ్ఛమైన నీరు వస్తే అక్కడ వాతావరణం మారుతుంది, దోమల నివారణ తగ్గిపోతుంది, దోమలు ఉండయి, తద్వారా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఫస్ట్ సెక్షన్లో దాదాపు 3,800 కోట్ల రూపాయలతో అది పూర్తి చేసినాం. ఎప్పుడో ప్రారంభమైన మూసీ డెవలప్మెంట్ అనేది సెకండ్ విడతలో మూసీ నది యొక్క డెవలప్మెంట్ని స్లో డౌన్ చేశాం. ఎందుకు స్లో డౌన్ చేశామంటే అప్పటి వరకు మూసీ నదికి రివర్ బౌండరీ లేకుండే, బఫర్ జోన్ లేకుండే. నా హయాంలోనే నేనే అందరినీ రెవెన్యూ ఆఫీసర్స్ని, MROలని, సర్వేయర్లని అందరినీ పిలిచి కూర్చోబెట్టి అనేక మీటింగ్లు కండక్ట్ చేసి రివర్ బౌండరీని, బఫర్ జోన్ని నిర్ణయించాం. ఎక్కడ వరకు రివర్ బౌండరీ ఉంటుందో ఫస్ట్ రివర్ బౌండరీ నిర్ణయించి ఆ రివర్ బౌండరీ నుంచి ఇటు 50 మీటర్లు అటు 50 మీటర్లు బఫర్ జోన్. ఓకే. బఫర్ జోన్ కంపల్సరీ, బఫర్ జోన్ 50 మీటర్లు ఉండాలి. అయితే ఎప్పుడైతే బఫర్ జోన్ మేము నిర్ణయించినప్పుడు అనేక ఇండ్లు అందులో పోతున్నాయి, బఫర్ జోన్లో పోతున్నాయి. డెవలప్ చేయాలంటే మీరు బఫర్ జోన్ని వదిలేసి డెవలప్ చేస్తేనేమో ఏం నష్టం ఉండదు, స్వల్ప నష్టం ఉంటుంది. లేకపోతే బఫర్ జోన్ని కూడా కంపల్సరీ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం కొన్ని వేల ఇండ్లు పక్కా కట్టడాలు పోతున్నాయి. మరి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేద్దామని చెప్పి కేటీఆర్ గారు డిస్కస్ చేసి కేటీఆర్ గారు కూడా చూసి, అమ్మ ఇన్ని ఇండ్లు పోతే మనం సీఎం గారి పర్మిషన్, వారి సలహా తీసుకోవాలని చెప్పేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి అప్పటి సీఎం గారు అనే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మరి ఇన్ని ఇండ్లు పోతున్నాయి, మరి ఏం చేయమంటారు, ఎట్లా చేయమంటారు, దాన్ని ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన చేద్దామని చెప్తే, అయ్యో ఇన్ని ఇండ్లు పోతున్నాయా, మరి పేదవారికి నష్టం కలిగితే మరి ఏ విధంగా చేద్దాము, దానికి మరి నష్టపరిహారము, మరి ఇన్ని ఇండ్లు పోతే వాళ్ళు అనుకున్న నష్టపరిహారం, వాళ్ళు సంతోషంగా పోయేటట్టు నష్టపరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కాబట్టి దీన్ని పెండింగ్ అట్లా హోల్డ్ చేసి పెట్టండి, దాని తర్వాత చూసుకుందామని చెప్పేసి దాన్ని ఆపిపెట్టాం. ఓకే. అప్పుడు ఎవరికి నష్టం జరగలేదు. దాని మీద ఒక 15 బ్రిడ్జిలు కూడా డిజైన్ చేసాం. బ్రిడ్జిలు కూడా ద బెస్ట్ బ్రిడ్జెస్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జెస్ ఇన్ ద వరల్డ్. సో అటువంటి బ్రిడ్జెస్ని మనము డెవలప్ చేసి ఆ కార్యక్రమాన్ని డెవలప్ చేశాక నష్టం ఎక్కువ జరుగుతుందని హోల్డ్ చేసాం, ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పేసి.
అయితే ఇప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే మూసీ నదికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ మేమేమంటామంటే ప్రజల్ని కష్టపెట్టి అకస్మాత్తుగా ప్రజల ఇళ్ళు కూలగొట్టేసేసేసి రాత్రికి రాత్రి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి హైడ్రా వాళ్ళు లేకపోతే బుల్డోజర్లు పట్టుకొచ్చి అవి పట్టుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేయకండి, ప్రజల మెప్పు పొందండి, మూసీ నది ఈ కార్యక్రమం ఈ విధంగా చేస్తున్నాము. దేశంలో ఎక్కడైనా సరే భూసేకరణ చట్టం అనేది ఒకటి ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నో ప్రాజెక్టులు అవుతూ ఉంటాయి, దానికి భూసేకరణ చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం కూడా కాంగ్రెస్ హయాంలో 2013లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అప్పుడు భూసేకరణ చట్టం చేసింది. కాబట్టి మీరు వెళ్ళి ప్రజలకు చైతన్యపరచండి. మీరు అకస్మాత్తుగా ఇప్పుడు ఒక చిన్న గుడిసేవాడు ఒక గుడిసె కానీ ఒక సింగిల్ రూము వేసుకున్న వ్యక్తికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషంగా పోతారు. ఎందుకు పోతారంటే అతనికి ఉన్నదే ఒక చిన్న రూమ్. ఓకే, దాని దగ్గర మీరు మెరుగైన వసతి అంటే దీనికైనా మెరుగైన వసతి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక బిల్డింగ్ 3 స్టోరీ బిల్డింగ్ అతను పట్టా ల్యాండ్లో కట్టుకున్న అతను పర్మిషన్ ఇచ్చిండ్రు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిండ్రు, కట్టుకున్నారు. ఇప్పుడేమో అకస్మాత్తుగా మీరు కబ్జాదారులు అంటారు. ఇది పద్ధతి మంచిది కాదు. వీళ్ళందరూ కూడా కబ్జాదారులు గారు, కష్టపడి కొనుక్కున్న వాళ్ళు. ఎందుకంటే మూసీ నది మధ్యలో కూడా పట్టా ల్యాండ్లు ఉన్నాయి, ఈ గడ్డి చేనులు ఉన్నాయి కండి, ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్లు అండి. ఓకే, ఇవన్నీ కూడా ఎవరో ఏదో వ్యక్తికి సంబంధించిన పట్టా ల్యాండ్, తాత ముత్తాలుగా వస్తున్న పట్టా రెవెన్యూ రికార్డ్స్లో ఈ రోజు వరకు ఉంది. ఆ పట్టా ల్యాండ్లను వీళ్ళు గడ్డి చేలు వేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు, తద్వారా జీవనోపాధి సాగిస్తున్నారు. వాళ్ళు కాలానుగుణంగా కొన్ని ప్లాట్లు అమ్ముకున్నారు అందులోకి వెళ్ళి, అంటే డబ్బులు అవసరం ఉండి ఒక 10 గుంటలు 20 గుంటలు 15 గుంటలు ఇట్లా అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్నారు. ఓకే, ఎందుకంటే మూసీ నది ఒడ్డుకున్నది కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ ధర పెట్టలేక చీప్ రేటుకైనా సరే మూసీ నది ఒడ్డుకైనా సరే కొనుక్కొని మధ్యతరగతి కుటుంబీకుల కళ ఏంటంటే ఒక ఓన్ హౌస్ ఉండాలని. కాబట్టి బయట ఎక్కడ కొన్నా చాలా కాస్ట్ ఉంటుంది, ఇక్కడైతే ఏదో చీప్గా దొరుకుతుంది. దానికి వాళ్ళు అప్పో సొప్పో చేసి భార్య పేరు మీద ఉన్న పుస్తమెట్టలు అమ్ముకొని బంగారం అమ్ముకొని రకరకాల కష్టాలు ఓర్చి డబ్బు కూడా పెట్టుకుని అది కొనుక్కున్నారు. అందులో ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చినాయి, పర్మిషన్స్ ఇచ్చినాయి, మంచినీటి కనెక్షన్స్ ఇచ్చినాయి, డ్రైనేజ్ కనెక్షన్స్ ఇచ్చినాయి, ఎలక్ట్రిసిటీ ఇచ్చినాయి. అంతా ఇచ్చినాక ఈరోజు మాత్రం మీరు కబ్జాదారులు మీరు వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు దాదాపుగా మీరు చైర్మన్గా ఉండగా డెవలప్మెంట్ బోర్డుకి మీరు కూడా అనేక ఆక్రమణలు ఉన్నాయని గుర్తించారు. ఎన్ని ఆక్రమణలు గుర్తించారండి అప్పట్లో? అప్పట్లో దాదాపు 10-11 వేల చిల్లర ఆక్రమణలు ఉన్నాయని గుర్తించారు. అప్పట్లో 11,000 ఉన్నాయని గుర్తించి వాటి కోసం సింగిల్ బెడ్ అంటే ఓన్లీ సింగిల్ గుడిసె ఉన్నాయి, సింగిల్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి వాటిని అంతా లెక్క చేసాం. అవి ఒక దాదాపు 6,000-7,000 ఉండే. వాటి కోసం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదే సింగిల్ ఒక రూమ్ అండి, ఒక రూము ఒక చిన్న గుడిసెను. కాబట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అంటే ఇస్తా అంటే నడిచిపోతుంది. అప్పట్లోనే అనౌన్స్ చేశారా దాన్ని? అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేస్తే ఏమవుతుందంటే రాత్రి కొన్ని వందల గుడిసెలు వచ్చేస్తాయి, మేము ఇస్తున్నామంటే వచ్చేస్తాయి, వేసేస్తారు, మాకు కూడా ఇవ్వాలంటారు. కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాము, ఎట్లా చేద్దాము ఎప్పుడు చేద్దాం అనే సంగతి సైలెంట్గా ఉన్నాం అంతే తప్ప దాని మీద నిర్ణయం తీసుకోలేదు, ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ డబుల్ బెడ్రూమ్లు మాత్రం సిద్ధం చేసి పెట్టినాం. ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాం, సిద్ధం చేసి పెట్టినాం. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ కసరత్తు ఏమి చేయకుండా పేదవాళ్ళ కన్నీళ్ళు కానీ వాళ్ళ బాధలు కానీ ఏం పట్టకుండా కేవలం ఒక దౌర్జన్యపూరితంగా డైరెక్ట్ వచ్చేసి మార్కింగ్ చేసి రేపు మేము వస్తున్నాం మీరు ఖాళీ చేసి పోండి అని ఈ విధంగా ఒక హ్యాండెడ్గా ప్రవర్తిస్తున్న మాత్రం తీవ్రంగా విమర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ప్రాజెక్టులకు అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ పద్ధతి ప్రకారం ఒక చట్ట ప్రకారం మేము చేయమని చెప్పేసి మేము అంటాం. అంటే సుధీర్ రెడ్డి గారు, ఇది దాదాపుగా ఇది అప్పట్లో మీరు తయారు చేసిన రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన రిపోర్ట్. ఇప్పుడు దీన్నే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే దాదాపుగా మీరు 5 సమావేశాలు వేశారు. అంటే 2017లో మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకొని జీవో జారీ చేస్తే అప్పటి నుంచి 18 కావచ్చు 20 కావచ్చు ఇలాగ అనేక సమావేశాలు మీరు నిర్వహించిన తర్వాత అంటే కన్క్లూజన్లోనే మీరు దాదాపు ఒక 8,000కు పైగా ఇందులో ఆక్రమణలు ఉన్నాయనేది ఆ రోజున మీరు కన్ఫర్మ్ చేసింది. ఇందులో ఏ డేట్ అండి? ఇప్పుడు 11,000 ఉండాలి మొత్తము. అంటే మీరు ఫిబ్రవరిలో అంటే 2022 ఫిబ్రవరి నెలలో చేసింది మీరు అది ఆ తీర్మానంలోన. అది చివరి సమావేశం కూడా అప్పట్లో
22 అంటే 22 ఫిబ్రవరి నెలలో మీరు చేసిన ఆ సమావేశంలో దాదాపు 8,000 పైచీలకు 8,500 పైచీలకు మీకు ఈ ఆక్రమణలు ఉన్నాయని డిక్లేర్ చేశారు. కరెక్ట్. చేసినప్పుడు అప్పుడు ల్యాండ్ కాస్ట్ ఒకటి పెట్టారు అందులో ఒకటి. తర్వాత మనకి ఏదైతే 2 BKHK అంటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఒకటి పెట్టారు. తర్వాత మిగతాది ఐడెంటిఫికేషన్ స్ట్రక్చర్లోన అంటే ఇంటిటివ్గా వాల్యుయేషన్ అనేది కట్టాలని ఇలా ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకి ఎందుకు? లేదు తప్పండి, అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేద్దామని కాదు, మేము చర్చించుకున్న విషయాలు. ఓకే, మేము డిస్కస్ చేసుకున్న విషయాలు మినిట్స్లో ఈ విధంగా డిస్కస్ చేసుకున్న విషయాలు రాశాము. దాని మీద నిర్ణయం తీసుకున్న అంశాలు రాలే ఇంకా ప్రస్తుతం. ఓకే, అంటే డిస్కస్ చేసుకున్నాం ఆయన ఎట్లా చేయాలి ఏం చేయాలంటే 10 మంది 10 రకాలు. ఇప్పుడు బోర్డు మీటింగ్లలో చాలా మంది ఉంటారండి. ఈ బోర్డు మీటింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఆ వ్యక్తం చేసినప్పుడు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత దీన్ని తీసుకుపోయి ఎంఏయుడి మినిస్టర్ కేటీఆర్ వద్ద తీసుకుపోతాం. ఓకే, దాని తదనంతరం ముఖ్యమంత్రి గారు తీసుకొస్తాం. అయితే ముఖ్యమంత్రి గారి వద్ద ఫైనల్ నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఆ నష్టపరిహారానికి ఎవరు కూడా ముందుకు రారండి జనరల్గా. 2 BHK అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళకు, ఏదో రేకుల షెడ్ వేసుకున్న వాళ్ళకు, గుడిసే వాళ్ళకు 2 BHK అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఏమంటారు, మాకు నియర్ బై ప్లేస్, మేము ఇప్పుడు నివసిస్తున్న ప్రాంతానికి నియర్ బై ప్లేస్లో 2 BHK ఇవ్వాలని చెప్పి అని అనుకుంటారు. అందుకనే ఆ రోజుల్లో మేము మా దగ్గర ఉన్న ఎరకల నాంచారమ్మ బస్తీ లేకపోతే వనస్థలపురం దగ్గర రైతు బజార్ దగ్గర ఉన్న వాసులలో అవి ఖాళీ చేసి పెట్టాము. అంటే వీళ్ళకి దగ్గర ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే దగ్గర ఉంటే వాళ్ళు పోతారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి తీసుకుపోయి అక్కడెక్కడో ఉప్పల్లో తీసుకుపోయి ఇచ్చింది అనుకోండి, వాళ్ళు పోరు. కాబట్టి ఇవన్నీ ప్రణాళిక చేసుకొని మేము అంటే దాదాపు ఒకటి కాదు, దాదాపు పెద్ద డిపార్ట్మెంట్స్. అంటే మీరు అంటున్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుది మీ చైర్మన్గా ఉన్నారు ఆ రోజున. తర్వాత MAMU అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీస్ ఉన్నారు. తర్వాత మనకి ఫైనాన్స్ సెక్రటరీ, ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ మరి ఇన్ని డిపార్ట్మెంట్లు చేసిన తర్వాత ఎందుకు నిర్ణయం అమలు చేయకూడదు అనుకున్నారు అసలు? లేదండి, ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఆ నిర్ణయాలు మాకు మేము చేసిన పేపర్ వర్క్ మీద నిర్ణయం ఉంది, కానీ ఫిజికల్గా క్షేత్రస్థాయిలో పోతే అనేక రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలని సంతృప్తిపరిచే విధంగా నష్టపరిహారం ఇవ్వాలి. ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా నష్టపరిహారం ఇవ్వాలంటే 1కి 3 రెట్లు నష్టపరిహారం ఇచ్చి, ఇంటికో ఉద్యోగం ఇచ్చి, దాని తర్వాత ఖాళీ చేస్తానికి వాళ్ళకి అన్ని వసతులు ఇస్తే పోతారు. కానీ ప్రజల్ని నష్టం చేసే విధంగా మేము నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకి కష్టపడి కొనుక్కున్న సొమ్ము అది. ఎందుకంటే పట్టాలలో కష్టపడి కొనుక్కున్న సొమ్ము, కబ్జాదారులు గారు. కాబట్టి వాళ్ళకు సంతోషంగా పంపాలని మా ఉద్దేశం ఉండే. అందుకోసం ఈ డిస్కషన్ అయినా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. ఎందుకంటే ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలంటే ముఖ్యమంత్రి పరిధిలోకి వస్తుంది. MAUD మంత్రి ముఖ్యమంత్రి గారి పరిధిలోకి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నప్పుడే నడుస్తుంది. కాబట్టి ఇది మా లెవెల్లో మేము నిర్ణయించి మేము చర్చించిన అంశాలు ఇవి. ఓకే, అంటే కాదు సుధీర్ రెడ్డి గారు, మనం రాజకీయాలు అతీతంగా మీరు ఎందుకంటే చైర్మన్గా ఆ ప్రాజెక్టు ఉన్నారు, డెవలప్మెంట్ ప్రాజెక్టుకి, మూసీలోన ఆక్రమణలు తొలగించకుండా మూసీ ప్రక్షాళన సాధ్యమేనా? సాధ్యమేనండి. అంటే తక్కువ నష్టంలో తక్కువ సంఖ్యలో ఇప్పుడు చేస్తున్న లెక్కల ప్రకారం ఇప్పుడు 8,000 లెక్క అప్పుడు 2022లో చూశారు. ఇప్పుడు చేస్తున్న ప్రకారం 11,000-12,000 చిల్లర వస్తుంది. అంటే ఈ 3 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో ఇంకా 2,000 పెరిగిపోయినాయి. ఈ 2,000 పెరిగిపోయినప్పుడు ఏంటంటే బఫర్ జోన్ని దాదాపు మనం 50 మీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది కదా, 50 మీటర్స్ బఫర్ జోన్ కాకుండా దాన్ని ఏమన్నా కొంచెం తగ్గించి అంత మొత్తం బఫర్ జోన్ తీయాలంటే కంప్లీట్ చాలా మీరు పెట్టింది 15 మీటర్స్ బఫర్ జోన్. 50 మీటర్స్ కంపల్సరీ అండి. మేము పెట్టింది కాదు, నేను పెట్టినా ఎవరు పెట్టినా కాంగ్రెస్ పెట్టినా 50 మీటర్లు పెట్టాల్సిందే, 50 మీటర్స్ పెట్టాల్సిందే. ఓకే, అప్పట్లో మేము నేషనల్ NGTని కన్సల్ట్ చేసినాం. ఈ బఫర్ జోన్ ఏమైనా తగ్గించగలుగుతామా, ఓకే 30 మీటర్స్ కానీ లేకపోతే తగ్గించగలుగుతామా అని ఒకటి ఓవరాల్గా వాళ్ళతో కన్సల్ట్ చేసినాం. కన్సల్ట్ చేసి బఫర్ జోన్ తగ్గిస్తే 30 మీటర్స్ చేస్తే ఏంటంటే 20 మీటర్స్ వల్ల చాలామంది సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. 50 మీటర్స్ పెట్టడం వల్ల చాలామంది ఎగిరిపోతుంది. కానీ NGT వాళ్ళు అప్పుడు ఏం చెప్పినంటే మీరు బఫర్ జోన్ ఏమాత్రం కూడా 1 మీటర్ కూడా తగ్గించలేరు, మీరు ఏం చేసినా 50 మీటర్స్ బఫర్ జోన్ పెట్టి ఉండాల్సిందే కంపల్సరీ, లేకపోతే బఫర్ జోన్ లేకుండా కష్టము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంటే రివర్ బెడ్ నుంచి 50 మీటర్స్ బఫర్ జోన్, రివర్ బెడ్ నుంచి బఫర్ జోన్ 50 మీటర్స్. ఓకే అని చెప్తే దానివల్ల మేమైతే ఆగిపోయినాం. అంటే జనాలకి ఇంకా నష్టం ఎక్కువనే అయితే తక్కువ కాదు. కాబట్టి దీన్ని ఏ విధంగా చేద్దాం ఆలోచన చేసి రెండవ ఆలోచన ఏం చేసామంటే
రివర్ బెడ్ నుంచి ఒక 10 మీటర్లు 15 మీటర్లు మాకు ఈజీ దొరికిపోతుంది, పెద్ద నష్టం లేకుండా, పెద్ద స్ట్రక్చర్ లేకుండా. ఇక్కడి నుంచి బాపుఘట్ వరకు ఒక 500 నుంచి 1000, 2000 వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. రివర్ బోర్డ్ నుంచి 15 మీటర్లు, అంతకన్నా ఎక్కువ రావు. సో 15 మీటర్ల లోపల మనం ఏమన్నా చేయగలిగితే గిట్లా బఫర్ జోన్లో నష్టాలు తక్కువైపోతుంది అని అనుకుని ఏం చేసామంటే, ఎన్జిటి ఏమో ఒప్పుకుంటలేదు, కంపల్సరీ 50 మీటర్సే ఉండాలనుకుంటుంది. అప్పుడు రివర్ బెడ్ని ఉపయోగించుకొని రివర్ బెడ్లో పిల్లర్స్ వేసి ఎలివేటర్ ఎక్స్ప్రెస్ కారిడార్ చేద్దామని ఒక ఆలోచన చేసినాం. ఓకే, రెండో వైపు రోడ్డు కూడా మీరు డెవలప్ చేయాలి. రోడ్డు కూడా డెవలప్ చేయాలండి. రోడ్డు డెవలప్ చేయకుండా మూసి సుందరీకరణ కానీ కాదు, రోడ్డుతో పాటు సుందరీకరణ రెండు చేయాలి. లేదు రోడ్డు వద్దనుకుంటే ఒట్టి ఇక ఆడికి ఈడికి కొంచెం ఇట్లా కట్టలా కట్టేసి ఈజీ ఫ్లో అయ్యేటట్టు పోవాలి. సో ఆ విధంగా మేము ప్రయత్నం చేసినాం. ఏది ఓవర్ హెడ్ ఫ్లైఓవర్ లాంటిది వేసేసి బాపుఘట్ మంచిర్యాల నుంచి నాగోల్ వరకు కనెక్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జిస్టింగ్ రోడ్ల మీద ట్రాఫిక్ ఇక్కడ డైవర్ట్ అయితే ఆ రోడ్ల మీద ట్రాఫిక్ డీకంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ యొక్క ఇక్కట్లు కూడా తగ్గుతాయి. సో ఈ ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పేసి అనుకొని అందరం కోసం డిస్కస్ చేసుకొని దీనికి ఎంత అవుతుంది అని అనుకొని అంతా చర్చించుకొని ఒక కన్సల్టెంట్కి అప్పచెప్దాం అనుకుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈలోగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేవరకు ఈ ప్రాసెస్లో అది మరుగున పడిపోయింది. దాని తర్వాత ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం పోయినప్పుడు ఇక మేమేం చెప్పినప్పుడు నడవదు కాబట్టి మేము సైలెంట్గా వాచ్ చేస్తున్నాం. సో మేము ఈ విధంగా ప్రజలకు కష్టాలు తప్పియాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అనేక రకాల ఆలోచనలు మేము చేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో అకస్మాత్తుగా భయభ్రాంతులు చేసి మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అది అని చెప్పేసి చెప్తే అది మంచి పద్ధతి కాదని చెప్పి మేము ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అది 50 మీటర్లు ఉండాల్సింది అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా దాన్ని డీవియేట్ చేయడం సాధ్యమేనా ప్రభుత్వాలు? అంటే దాన్ని డీవియేట్ చేయడం అంటే ఏంటంటే దాన్ని డీవియేట్ మనం చేయలేము, ఇప్పుడు ఖాళీ చేయలేము. రెండు విషయాలు, దాన్ని డీవియేట్ చేయలేము, ఇప్పుడు ఖాళీ అయిపోయింటే కష్టమైన ప్రభుత్వానికి ఆర్థికంగా భారం పడుతుంది. సో ఇప్పుడు ఫర్దర్ ఎంకరేజ్మెంట్ కాకుండా 10-15 ఫీట్లకి ఏదైతే ఉంటుందో అక్కడికి మళ్ళీ ఫర్దర్ ఎంకరేజ్మెంట్ రేపు పొద్దున భవిష్యత్తులో కాకుండా మనం ఇక్కడి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ మధ్యలోకి వెళ్ళి మనం ఏమన్నా పాసేజ్ రోడ్డు లాంటిది వేయగలితే, పైన ఎలివేటెడ్ కారిడార్ లాంటిది వేయగలితే మూసీ నదికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పుడు అంటే కాదు, మనం వస్తున్న వర్షాలు చూస్తున్నాం. లాస్ట్ టైం 21 సెంటీమీటర్ల వర్షపాతం పడితే మూసీ ఉధృతంగా ప్రవహించింది. మనకి 1908లో జరిగిన సిచ్యువేషన్లా కనిపించింది. అంటే ఏదైతే ఎన్జిటి చెప్తున్న 50 మీటర్ల పరిధి దాటి మనకి వరద ప్రవాహం వచ్చింది, మునిగిపోయింది. అంటే భవిష్యత్తులో అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, నిజంగా మూసీ ప్రక్షాళన అనేది ఏ విధంగా జరుగుతుంది? అంటే ఎప్పటికైనా గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పేసి చేయాల్సిందే కదా. లాస్ట్ టైం 2021లో 2022లో 32 సెంటీమీటర్ల హైయెస్ట్ వర్షపాతం 108 సంవత్సరాల తర్వాత పడ్డది. అప్పుడు పడ్డప్పుడు కూడా మేము ఏం చేసామంటే సాహసం చేసి అప్పుడు వర్షాలను బయలుదేరి డ్రోన్స్ తోటి ఫుల్ ట్యాంక్ మ్యాక్సిమం ట్యాంక్ లెవెల్ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని మేము మెజర్మెంట్ చేసి ఆ వీడియోస్ అన్ని తీసి పెట్టుకున్నాం. ఫుల్ ట్యాంక్ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని ఎంఎఫ్ఎల్ చేయించి దాని తర్వాత వాటికి కూడా మార్కింగ్ చేసాం. అప్పుడు 2022లో హైయెస్ట్ వచ్చింది, 108 సంవత్సరాల తర్వాత వచ్చింది. సో అది చేయించి కూడా పెట్టేసి మూసీలో ఇంకో సిఫారిష్ ఏం చేసామంటే అదే చేయించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే నీళ్ళన్నీ పొంగిపోతున్నాయో, ఉదాహరణకు ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఫుల్ నీరు పైకెళ్ళి ఒక 10 ఫీట్ల పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలి, ఆ బ్రిడ్జ్ కూడా 15-20 ఫీట్లు పైకి ఉండాలి. ఎందుకంటే ఎంఎఫ్ఎల్ చేసాం కాబట్టి దాని ప్రకారం పైకి ఉండాలని చెప్పేసి అనుకుని ఇప్పుడు పైకి కట్టిస్తున్నాం. అది టీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ అయింది, కేటీఆర్ గారు స్టార్ట్ చేయించింది అది కూడా వండర్ఫుల్ బ్రిడ్జ్. సో ఆ విధంగా 15 బ్రిడ్జ్లు శాంక్షన్ చేశాం. సో 4,000 కోట్లలో 3,800 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ఎస్టీపీలు స్టార్ట్ అయిపోయినాయి, బ్రిడ్జ్లు 500 కోట్లు కేటాయించడం స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నిటికి కలగలిపి 16 కోట్లు అయితే 16,000 కోట్లు అండి. 16,000 కోట్లు మూసీకి కావాల్సింది 16,000 కోట్లు. 16,000 కోట్లలో ఆల్రెడీ 3,000 కోట్లు రన్నింగ్ ఖర్చు పెట్టేసి ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత? 8,000 కోట్లు. అది మొత్తం 16,000 కోట్లు అండి. మూసీ డెవలప్మెంట్కు 16,000 కోట్లు. బాపుఘట్ నుంచి నాగోల్ వరకు 26 కిలోమీటర్లు. అంటే మొత్తం ప్రక్షాళనకి క్లీన్ చేస్తాము, ప్లస్ నీళ్ళన్నీ కూడా శుద్ధి చేస్తామండి. ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతాము, దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తాము, అనేక రకాల సదుపాయాలు కల్పిస్తాము. 2 సైడ్లు రోడ్ వస్తుంది, రోడ్ కింద సర్వీసెస్ వస్తాయి. అంటే డ్రైనేజు, వాటరు, ఎలక్ట్రిసిటీ కేబుల్ సర్వీసెస్ అన్నీ వస్తాయి.
ఈ విధంగా చేస్తాక 16,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో మేము అంచనా వేసాం. ఆ 16,000 కోట్ల రూపాయల్లో అంచనాల దాదాపు 3,500 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేసాం. టీఆర్ఎస్ హయాంలోనే ఖర్చు పెట్టేసాం. దాని యొక్క డెవలప్మెంట్ ఇప్పుడు మీకు కంటికి కనిపిస్తుంది. సో ఇక ఉన్నది ఏంటంటే ఇక బ్రిడ్జిలో ముసరాం బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 2 బ్రిడ్జిలు కూడా టెండర్ వేసింది, ఎక్కడ నాకు గుర్తులేవు, టెండర్ వేసేసిండు. ఆ 15 బ్రిడ్జిలు కూడా డబ్బులు 500 crores శాంక్షన్ చేసినాం. ఇక పోతే 3,500 కోట్లు 4,000 కోట్లు పోతే అండి, ఇక ఇప్పుడు వీళ్ళకు ఉన్నది ఏంటంటే 12,000 కోట్లు అలా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 2 years లేట్ అయిపోయింది. అదనంగా ఒక 15% అడిషనల్గా పడుతుంది. అంటే ఇంకో 250 300 కోట్లు పడుతుంది. కానీ 1,50,000 కోట్లు ఎందుకైతే అండి? దేనికైతే 1,50,000 కోట్లు? నమామి గంగాకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న గంగాని 2,400 కిలోమీటర్ల ప్రక్షాళన కార్యక్రమానికి 40,000 కోట్ల రూపాయలు అంచనా వేసారు. అందులో సగం అయిపోయింది. 20,000 కోట్లు విడుదల చేసి, అంత పెద్ద ప్రాజెక్టుకు 40,000 కోట్లు అయితే ఇది ఉన్న మూసీ ప్రాజెక్టు ఎంత అండి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేస్తే 120 కిలోమీటర్లు కూడా లేదండి. 125 కిలోమీటర్స్ ఏముంటుంది, 125-130 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం టోటల్గా. అంత చేయాల్సిన అవసరం కూడా లేదండి. హైదరాబాద్ నగరం ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు చేస్తే చాలండి ఫస్ట్. అంటే ఈ 26 కిలోమీటర్లు మేము తీసుకున్నాం. 26 కిలోమీటర్ల పరిధిలోనే హైదరాబాద్లో 140,20,00,000 జనాభా నివసిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ 26 కిలోమీటర్ల ప్రాంతంలో ఇంకా కొంచెం ముందర కూడా నివసిస్తుంది. కానీ అక్కడ పలసగా ఉంటారు. అక్కడ చాలా థిన్ పాపులేషన్. కాబట్టి అది లేటర్ ఆన్ స్టేజ్లో కూడా చేసుకోవచ్చు. సుధీర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఓన్లీ టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్లో కూడా సీనియర్ లీడర్గా కొనసాగారు. అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు మీ చేతిలో జరిగినాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, మొన్న టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం, తర్వాత ఇంకొక మాట చెప్పడం అనే దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తుంది? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పడము, ఇప్పుడున్న ఒక మాట చెప్పడం అంటే అప్పటికి ఇప్పుడు వెనకటి రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి తేడా ఉందంటే, ఇప్పుడు నేను చెప్పేంత రికార్డ్ చేసుకుంటున్నాను. గతంలో చెప్పినంత రికార్డింగ్ అయింది. అది ఇది పోలిస్తే మేము ఏం మాట్లాడినాం, అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాం, అధికారంలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా కూడా స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమంతా హోంవర్క్ చేసినాయి, ఇదంతా కూడా చేద్దాం అనుకున్నాం. 2027 కల్లా పూర్తి అవుతుంది. దాని మీద నిర్ణయం సీఎం గారు తీసుకోవాలని చెప్పినాం. ఎందుకంటే ఇవన్నీ నష్టపరిహారాలు తీసుకోవాల్సిన సీఎం గారు. నేను ఒక చైర్మన్ మాత్రమే. నేను గ్రౌండ్ మీద రిపోర్టు హోంవర్క్ చేసి వారికి సబ్మిట్ చేయగలుగుతా. నిర్ణయం తీసుకునేది మాత్రం కేటీఆర్ గారు, సీఎం గారు కేటీఆర్ గారు నేను ముగ్గురం కూర్చున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో దీన్ని కొద్ది రోజులు ఆగి దాన్ని వేరే విధంగా ఆలోచన చేద్దాం, పైకి వెళ్ళి మనము డైరెక్ట్ ఎలివేటర్ ఎక్స్ప్రెస్ కారిడార్ తీసుకపోతే నష్టం తక్కువ అవుతుందా అని చెప్పేసి ఒక డిస్కషన్కి వస్తే దాని గురించి కొన్ని చర్చలు, కొన్ని హోంవర్క్ నడిచింది. ఇందులో ఎలక్షన్ ఇది వచ్చేసింది, దాన్ని మనం పెండింగ్. సుధీర్ రెడ్డి గారు, నేను ఒక చిన్నది అంటే అసెంబ్లీలో జరిగిన ఒక చిన్న సంభాషణ మీకు వినిపిస్తాను. మీరు విన్న తర్వాత అంటే నేనంటుంది ఫక్తు పాలిటిక్స్ కాకుండా ఒక రివర్ డెవలప్మెంట్ కోసం మాట్లాడదాం మనం. ఇది కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఒక మాట కూడా అధ్యక్ష, గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంటి, బఫర్ ఏంటి, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంటి, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫర్ ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేసాం अध्यक्ष। उसके साथ ही साथ हमने बड़ा सा ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया। करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है। उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारी जगह है। आप भी जानते हैं, मैं भी जानता हूँ, एक दिन में आए नहीं, बहुत सालों से चलता है, तो ये सब वहीं पे है। इंक्रोचमेंट చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష। అందులో తప్పేముందండి? నేనంటుంది ఇంత నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే మీరే సర్వే చేయించారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అప్పటికి లేని దాన్ని ఒక సర్వే చేయించారు, ఏదైతే ఫుల్ లెవెల్ ఏదైతే అక్కడ నుంచి బఫర్ జోన్ నిర్ణయించారు. ఇన్ని చేసిన తర్వాత అంటే ఇలాగా ఎప్పటికీ మూసి ప్రక్షాళన జరుగుతుంది. ఇన్ని చేసిన తర్వాత ఎందుకు ఆగినామంటే ఆలోచన చేసి ప్రజలకు నష్టం తక్కువ చేసి, అంటే తక్కువ నష్టంలో ప్రజలకు నష్టం జరిగే విధంగా చేసి మూసిని డెవలప్ చేయాలన్న ఆలోచనతో కొంచెం మేము స్లో డౌన్ చేశాం. కానీ తొందరపాటు చర్యలకు భాగంగా, దుందుడుకు చర్యలో భాగంగా ఈ ప్రజలు ఏమన్నా అయిపోతామని నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్న ఆలోచన రహితంగా ముందుకు పోలేదు.
ఇవన్నీ చేసామని స్పష్టంగా మీరు చెప్తున్నారు కదండి. ఇవన్నీ మేము చేసినాయండి, అవును. కాంగ్రెస్ పార్టీ చేసినవి కావు. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నారు. ఎంత హోంవర్క్ మేము చేసినామే. ఎంఎఫ్ఎల్ మేమే నిర్ణయించినాం, రివర్ బౌండరీ మేమే నిర్ణయించినాం, బఫర్ జోన్ మేమే నిర్ణయించినాం. కానీ బఫర్ జోన్లో ఎక్కువ ఇల్లు నష్టపోతున్నారు, పక్కా ఇల్లు స్ట్రక్చర్ కోల్పోతున్నారు. మామూలు మధ్యతరగతి కుటుంబకి కళ ఏంటంటే జీవితకాలంలో ఒక సొంత ఇల్లు ఉండాలనుకుంటారు రిటైర్డ్ కాగానే. కాబట్టి వీళ్ళందరూ మధ్యతరగతి కుటుంబీకులు. కాబట్టి ఏ విధంగా చేద్దాం ఇంకా బెటర్గా, వీళ్ళకు నష్టం కాకుండా ఏ విధంగా చేయాలి అన్న ఆలోచనతోటి మేము ఎప్పుడు కూడా బఫర్ జోన్లు పెయింట్లు వేయలేండి. ఎందుకు వేయలే అంటే ప్రజలు భయభ్రాంతులు అవుతారు. దాని రాజకీయ పక్షాలు అడ్వాంటేజ్ తీసుకుంటాయి. ఏం అడ్వాంటేజ్ తీసుకుంటాయి? ఇప్పుడు మేము పెయింట్ వేసాం అనుకోండి, పెయింట్ వేస్తే రకరకాలుగా పుకార్లు స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ దాకా పెయింట్ వేసింది, మీరు రేపు పొద్దున మీరు డెమాలిషన్ చేస్తారు, ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయని చెప్పి అనేక రకాలుగా భయభ్రాంతులు అవుతాయి. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకున్న దాకా ఇప్పటికే ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇది తెలవకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాం. అంటే కదా ప్రజలు భయభ్రాంతులు అవుతారన్నా, లేకపోతే ఓడిపోతుందన్నా? ఓడిపోతుంది ఎందుకంటే ఎప్పుడు చేయాలని అనుకున్నాం, ఏ విధంగా బెటర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఆపాము మేము, అంతే తప్ప ఓటు పోతుందని ఎట్లా అంటారండి? ఓటుకి సంబంధం ఏంటండి? మనం డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ ప్రజలు హర్షిస్తారు ఎప్పటికైనా, దాన్ని హర్షించడం కాదు. కానీ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటే ఒకరిని చంపి ఇంకొన్ని బతికించినట్టు కాదండి చేసే ప్రాసెస్. వీళ్ళు చావకుండా 10 మందికి మెచ్చేటట్టు ఏ విధంగా చేయాలనేది అదే గొప్పవాడు, అదే అంటుంది. ఈ విధంగా ఉంటే ఎప్పటికీ ఆక్రమణ తొలగింపు, అంటే ఆక్రమణ తొలగింపు అనేది బీఆర్ఎస్ టార్గెట్లో ఉందా లేదా అసలు? అదే ఎందుకు లేదండి, దాన్ని ఏ విధంగా బెటర్ చేద్దామని ఆలోచనతో ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇంకా ఫర్దర్ ఆలోచన చేయలేము మేము. ఆలోచన హోంవర్క్ అంతా చేస్తున్నాం. ఇంతలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వెంటనే దాని తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో మా పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి పూర్తి స్టాప్ పడిపోయింది. అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మీరు అవి తొలగించడం అనివార్యం కదా? అనివార్యం అని కంపల్సరీ అనలేమండి. దాన్ని ఇప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నారండి. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటే మీకు 15 లక్షల వర్త్ చేసిన 15-20 లక్షల వర్త్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాం వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతారా అండి? ₹1,00,00,000 వర్త్లో ఉన్నది చట్ట ప్రకారం అటు చేసి మీకు 80 లక్షల దాకా నష్టపరిహారం ఇస్తే మీరు బాధతోడైనా వెళ్ళిపోతారు. కాకపోతే తీవ్రంగా బాధపడరు. మీరు డబుల్ బెడ్రూమ్లో పోయి ఉండలేరు. పోనీ అటువంటి ఇల్లు ఇంకో దగ్గర కట్టుకుంటామా? మీకు ఇచ్చే 20 లక్షల నష్టం అనేది ఎందుకు పనికిరాదు. కాబట్టి మీలో ఆక్రోషం ఆటోమేటికల్గా ఉంటుంది. కాబట్టి మేము ఎక్సర్సైజ్ చేసాం, హోంవర్క్ చేసే ప్రయత్నం చేసామంటే ప్రజలని సంతోషంగా ఉంచుకుంటూ వాళ్ళ యొక్క బాధ కానీ, వాళ్ళ యొక్క కోపం కానీ, వాళ్ళ యొక్క భయాందోళన తొలగించుకుంటూ సాధ్యమైనంత వరకు వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ డెవలప్ చేద్దామని చెప్పి ఇలా గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రకటించారు, నిర్దాక్ష్యంగా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అది డ్రైనేజ్ మీద కావచ్చు మిగతా కావచ్చు కూల్చాల్సిందని ప్రకటించారు. కూల్చాల్సిందే అండి. ఈ రోజు కూడా మేమేం దాన్ని సమర్థిస్తున్నాం. డ్రైనేజ్ కానీ నాలాల కాడ కానీ ఎక్కడైనా సరే కూల్చాల్సింది, మేము కూల్చోదని అంటలేము. కానీ కూల్చే ముందు ఏంటంటే మానవతా కోణం కూడా ఉంటుంది. పాలకులకు పెద్ద సీట్ల మీద కూర్చున్న వాళ్ళ పాలకులకు మానవతా కోణం ఉండాలి, హ్యూమన్ యాంగిల్ ఉండాలి. హ్యూమన్ యాంగిల్ ఏంటంటే కూలుస్తాము, కూల్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకు ఇంకో దగ్గర అకామిడేషన్ ఇవ్వడము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడము. చిన్న ఇల్లు ఉంటుంది, కూలగొడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాడు అంతో ఇంత అసంతృప్తి ఉందా కానీ కనీసం ఓకే చేస్తాడు. సో ఆ విధంగా పాలకులు ఉండాలి. ఎప్పుడైనా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం అనేది గొప్ప విషయం కాదండి. కూల్చడం ఎంతండి, డిస్ట్రక్షన్ 2 నిమిషాలు అవుతుందండి. కన్స్ట్రక్షన్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయండి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు, కానీ ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించింది కేసీఆర్ గారు అనే సంగతి గుర్తించుకోవాలి. ఇప్పుడు నేటంటే కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రయోజనం ఉంది? మూసీలో ఉండే గరీబోళ్ళని కూల్చడం ద్వారా అది మూసీ ప్రక్షాళన అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లాభం ఏమైనా ఉందా? లాభ నష్టాలు కాదండి. ప్రజల్ని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. సో ఏ విధంగా ప్రజల్ని కాపాడాలి, సాధ్యమైనంత వరకు నష్ట నివారణ చర్యలు తక్కువ ఉండాలి, దాని తర్వాత అభివృద్ధి చేయాలనే యాంగిల్ ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఆ విషయం చెప్తున్నాను. అంటే ఇలాంటి సూచనలకు బదులు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. అంటే సుధీర్ రెడ్డి గారు లాంటి ఇంకా తీసుకున్నారో తెలియదు, కానీ మీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీకు దాని పూర్తి లోతుపాతులు తెలుసు. అంటే నిర్ణయం తీసుకునేది అప్పట్లో ఉన్న సీఎం అయినా లేకపోతే మంత్రులైనా మీకు దానిపైన చాలా పెద్ద అవగాహన ఉంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? వాళ్ళు చెప్తుంది రీహాబిలిటేషన్ కింద RBX అని వేసిన చోట కేసీఆర్ అని పెట్టండి, ఎవడొస్తాడో మేము చూస్తామనే ప్రకటనలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? RBX అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బుల్డోజర్ అని అంటున్నారు అందరు జనాలు, ఆఫీసర్లు కూడా. RBX అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అన్నప్పుడు కేసీఆర్ ఆటోమేటిక్ వస్తాడు. దాంట్లో తప్పేముందండి? RB అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అంటున్నారు. రేవంత్ రెడ్డి బుల్డోజర్ అన్నప్పుడు దాని కౌంటర్గా మాకు కేసీఆర్ గారి పేరు తీసుకొస్తున్నారు.
అట్లా ఆ విధంగా ఇవి కొన్ని ఆ విధంగా కొన్ని అనుకోకుండా వచ్చేస్తాయండి. మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఏ విధమైన ప్రణాళికతో చేయాల్సిన అవసరం ఉంది చెప్పండి. ఎందుకంటే మీకు ఇంకా హోంవర్క్ చేయాలండి, ఇంకా హోంవర్క్ చేయాలి. ఎలాంటి హోంవర్క్ చేయాలి? ప్రజలకు నష్ట నివారణ చర్యలు సాధ్యమైనంత తక్కువ అయ్యేటట్టు చూడాలి, లేదంటే నష్టపరిహారం ఎక్కువ ఇచ్చేటట్టు చూడాలి. గవర్నమెంట్ హోంవర్క్ చేయాలి. ప్రజలకు ఎక్కువ ఇచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన పెద్దలు కార్నర్ మీటింగ్ పెట్టాలి. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ప్రజాప్రతినిధిని కలుపుకొని అయ్యా మేము ఈ నష్టపరిహారం ఇద్దామన్నాం. ఈ నష్టపరిహారం ఇలా మార్కెట్ రేటుకు పోల్చి చూస్తే ఒక 15-20% తక్కువ ఉంటుంది. అప్పుడు ఇంతకన్నా అయితే ఎక్కువ ఎవరు దేశంలో ఎవరు ఇవ్వలేరు, మేమే ఇస్తున్నాము కాబట్టి మీరు చెప్పాలి. తప్పనిసరి చెప్తామండి, మేమే చెప్తాం భుజస్కంధాలు వేసుకొని. అంటే 2017 నుంచి 22 వరకు మీరు చైర్మన్గా ఉన్న ఆ కాలంలో జరిగిన సమావేశాలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ ఎంతమంది కూర్చున్న సమావేశాలు సరిపోవంటారా? లేదండి, 2019లో అయినా నేను 2019లో చైర్మన్ అయినా 20లో కరోనా వచ్చిందండి. 6 నెలలు అక్కడ పోయింది. ఫస్ట్ కరోనా, సెకండ్ టైం కరోనాలో ఒక 2 నెలలు పోయింది. 15 రోజుల నుంచి జీవో చేశారు. అయితే 17లో చేసినట్టున్నారు జీవో. 2017లో నాకన్నా ముందు వేరే అతను ఉండే, అంటే ఈ చైర్మన్ దానికి జీవో చేశారు. చైర్మన్ దానికి వేరే ఉండే, ఒక ఆయన వేరే అయినా ఉండే. నేను 2019లో వచ్చాను. 19లో కూడా ఎప్పుడు వచ్చానండి, దాదాపు సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినా కానీ కరోనా వచ్చేసింది. కానీ కరోనాలోనే పని బాగా చేయగలుగుతామని కరోనాలోనే నేను మీటింగ్లు పెట్టిన. ఈ రెవెన్యూ అఫీషియల్స్ అందరినీ మీటింగ్ పెట్టేసి ఇప్పుడే పని ఫాస్ట్ చేయగలుగుతాము అని, డిస్టర్బెన్స్ ఏముండదని అప్పుడే మీటింగ్ పెట్టి చాలా కష్టపడ్డాను లేండి. దానికి చాలా కష్టపడి ఒక షేప్ తీసుకొచ్చి ఈరోజు ఎవరం కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ డెవలప్మెంట్ వద్దు, మూసీ నది డెవలప్మెంట్ వద్దు అని అంటలేము. చేయాల్సింది పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పేసి మా కేసీఆర్ గారు అంటున్నారు, కేటీఆర్ గారు అంటున్నారు. అంతేగాని హై హ్యాండెడ్గా ప్రవర్తించి బోర్డు రాత్రి మీరు రాసేసేసి రేపు పొద్దున బస్సు తీసుకొచ్చి రేపు పొద్దున బస్సు వస్తుంది మీరు బస్సు ఎక్కిపోని అలా డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తాను. ఓకే, అంటే ఎలాంటి ఆలోచనలు ఇప్పుడు ఇదేనా? ఇలాంటి ఆలోచనలతో ఇప్పుడు జరుగుతుందంతా పరస్పర విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. కానీ మీరు చెప్తున్న ఆలోచనతో కన్స్ట్రక్టివ్గా ఎక్కడ బీఆర్ఎస్ ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 100% మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒకటే అంటున్నారు, ఏదైనా ప్రజలని మెప్పించి ప్రజల దగ్గర కూర్చొని అలా కన్విన్స్ చేయాలి. జనరల్గా కన్విన్స్ కారు. ఒక మీటింగ్లో 2 మీటింగ్లో మీరు 4-5 సార్లు వచ్చి ప్రజల దగ్గర పోతే కన్విన్స్ అవుతారండి. నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు నష్టపరిహారం మంచిగా ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్తే అప్పుడు కన్విన్స్ అవుతారు ప్రజలు. ఆటోమేటికల్గా అప్పుడు మీరే మెప్పు పొందారండి. అంటే ఏ విధంగా ఇవ్వాలంటారు? ఇప్పుడు రేట్లు పెరిగినాయి, మార్కెట్ రేట్లు పెరిగినాయి. మీరు అంటున్న బఫర్ జోన్ 50 మీటర్ల వరకు ఉంది. ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది మీ అనుభవం? బఫర్ జోన్ ఇప్పుడు 50 మీటర్ల వరకు ఉంటే బఫర్ జోన్ ఏం కదిలించలేమండి. ఇప్పుడు కదిలించలేము. అంటే మరి ఎన్జీటీ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ అంటూ కదిలిస్తే 50 మీటర్లే పెట్టాలి. తగ్గించే వీలు లేదు. బఫర్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బఫర్ జోన్ 50 మీటర్లే ఉండాలి కంపల్సరీ. కానీ బఫర్ జోన్ మనం డిస్టర్బ్ చేస్తే చాలా నష్టపరిహారం చేస్తాం. కాబట్టి మనకు 15 నుంచి 20 మీటర్ల బఫర్ జోన్ ఫ్రీగా దొరుకుతుంది. మనకు ఏం పెద్ద ఇష్టం 25 మీటర్లు కూడా దొరికే అవకాశం ఉంటుంది. 25 మీటర్ల నుంచి మీకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ 25 మీటర్లే ఎక్కువ, 70%-80% కన్స్ట్రక్షన్స్ 25 మీటర్లు దాటిన తర్వాతనే ఎక్కువ ఉంటుంది. 25 మీటర్ ఫస్ట్ 25 మీటర్ లోపల మీకు 10-20% కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి చిన్న తక్కువ నష్టంతో మనం ఈ పని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మేము కొంచెం ఒక 2-3 స్టెప్స్ మేము డిస్కషన్ చేసినాం, ఎక్సర్సైజ్ హోంవర్క్ చేసినాం. ఇంకా చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు అనేక మంది నిపుణులతోటి అనేక మంది ఒపీనియన్స్ తోటి కూర్చోనండి. ఒక మీటింగ్లో కాదండి, ఇది ఒక 7-8 మీటింగ్స్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంటుంది. మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తాం. అందులోకెళ్ళి ఫైన్ క్లారిటీని మనము ముఖ్యమంత్రి గారి ముందర పెడతాం. అట్లా ఇలా ఎన్జీటీ నిబంధనల ప్రకారం లేకపోతే ఇప్పుడు అనుకున్న నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళాలంటే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే, కాంగ్రెస్ ఆ విధంగా ముందుకెళ్తే బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ చెప్పేకండి మేము ప్రజల పక్షాన పోరాడతాము, ప్రజలు మేము ప్రాజెక్టుని వ్యతిరేకిస్తలేము, కానీ ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు అన్యాయం చేసుకుంటే అకస్మాత్తుగా హై హ్యాండెడ్గా ప్రవర్తించొద్దని చెప్పి మేము కోరుతున్నాము. మేము అదే కొడుతున్నాం, అంతకన్నా తప్ప వేరే ఎంత స్పష్టంగా రికార్డెడ్గా చెప్తున్నాం. మీకు ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేము కూడా. సుధీర్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు మీ ఆందోళనలు ప్రజల పక్షాన మీరు ఉంటామని, లేకపోతే మూసీ ప్రక్షాళన మా ధ్యేయమని, మేము ఆల్టర్నేటివ్ ఇస్తామంటూ కాంగ్రెస్ ఈ విధంగా ఉండి ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు స్టాప్ అయిపోతే, మీరు అంటున్నట్టు 30 సెంటీమీటర్ల వర్షపాతం లాంటిది మళ్ళీ వచ్చి అలాంటి ప్రాణ నష్టం జరిగితే ఏ పార్టీ ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ప్రజల ప్రాణ ప్రక్షాళన ఏ పార్టీని ఇప్పటివరకు ఆలోచన చేయలేండి. ఆలోచన చేసి కొంచెం ఆచరణలో పెట్టింది కేవలం బీఆర్ఎస్ పార్టీయే. ఆ చేసిన వరకు ఈరోజు కనిపిస్తుంది కూడా ప్రజలకు. కాబట్టి ప్రజలకు నష్టం ఎక్కువ కావద్దన్న ఉద్దేశంతో దాన్ని కొంచెం పునరాలోచన చేసి ఏ విధంగా బెటర్ చేద్దామన్న ఆలోచనతో ఇంతలో ఎన్నికలు వచ్చినాయి.
దాని తర్వాత అది పెండింగ్ అయిపోయింది. పెండింగ్ అంటే ఎన్నికలు వచ్చి మా ప్రభుత్వం పోయింది అంతే తప్ప ఇవాళ కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీ మూసించేసేది కూడా ఏం లేదు. మేము ఆల్రెడీ మొదలుపెట్టినాం దాన్ని. ఏ విధంగా బెటర్ ఆలోచన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి ఇప్పుడు. కాకపోతే అందరిని పిలిచి మీటింగ్ పెట్టమని చెప్పండి, కూర్చోమని చెప్పండి. అంటే ఆల్ పార్టీలు అడిగి ఆల్ పార్టీ 1-2 మీటింగ్లు చాలు కాదండి. ఒక పార్టీలో ఒక మీటింగ్లో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా అభిప్రాయం కన్నా బెటర్ మీ అభిప్రాయం ఇంకొకరు ఇవ్వచ్చు. ఇట్లా అనేక రకాల మందితోటి అభిప్రాయాలు తీసుకుంటే ఒక బెటర్ సొల్యూషన్ వస్తుంది. తద్వారా మంచి ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కావచ్చు, దాని అభివృద్ధి కావచ్చు, లేదా ఆక్రమణ తొలగింపు కావచ్చు, ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా లేదు. కాకపోతే ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా వాళ్ళు భయభ్రాంతులు కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఏకపక్షంగా కాకుండా అన్ని పార్టీలతో ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలన్నదే బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం. మరోవైపు మాజీ చైర్మన్గా తన స్పష్టమైన అభిప్రాయం అని అంటున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.